ఏమండి ఏమండో ఈ రైలు ముందుకెళ్ళదు ఆఖరి స్టేషన్. ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమండి గురు గురు ఏమిటా తొందరగా తొందరగా ఏమిటా ఏమైంది? ఏమండి 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 పట్ట పట్టు సార్ సార్ తొందరగా రండి సార్ 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 ఏమైంది? ఈయన లోపల పడిపోన్నారు సార్. మంచిగా లేసానండి ఎట్లు అంటున్నాడు. చూడండి చూడండి. ఏమండి 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 నరసాపురం టు గుంటూరు. గుంటూరు సార్ ఈ ఊళ్ళోనే ఎవరి తాలూకు అయి ఉండాలి. సరళ 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 సరళ. ఏమిటో రామకోటి రాసినట్టు రాశాడు. అయితే ఇతను ఎవరో సరళ తాలూకా అయి ఉంటాడు. సార్ దీని మీద భరత్ కుమార్ అని రాసింది సార్. భరత్ కుమార్ ఇప్పటిదాకా మీరు ఫిలిం గీతాలు చూశారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళా సరళా అని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళా అనే ఆమె కోసం ఈ ఊరు వచ్చి ఉంటారని, ఆయన డైరీ మీద రాసి ఉన్న పేరుని బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ. ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు. భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అడ్రస్ మరొకసారి, భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అమ్మా సుజాత, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను. అలాగే డాడీ. బాబు ఈశ్వర్, నువ్వు కారు రెడీ చేయి. అమ్మా అమ్మా, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు. పిలిచారండి? నువ్వు ముందు నాతో బయలుదేరరా. ఏమండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ హాస్పిటల్ ఎవరున్నారు? చెప్తాను రా. డాక్టర్, ఎస్ టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు? జనరల్ వార్డ్ లో ఉన్నారు. కొంచెం దారి చూపించగలరా? ఈయనేనండి. మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి. ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో, ఏ ఊరు, ఈ వివరాలు ఏమీ లేవు. ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది. దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని, గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయనకు కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని మేము టీవీలో ప్రకటించాం. ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు. ఆయన మీ తాలూకేనా అండి? మీకేమవుతారు? ఆమెకి భర్త. డాక్టర్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సార్.
అమ్మాయి ఎవరా? అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని. మనకు తెలియని ఒక అమ్మాయి. ఆహా, నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఒరే, ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. ఏ గురు? డన్. ఓకే. రాస్కెల్, ఇడియట్. ఒరేయ్ తిడుతుందిరా. బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. చేపట్టుకుంటారా? నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్లి రోడ్డు మీదకు తీసుకువెళ్లి వదిలేయండి, చాలు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి. అంతేగా? అంతేగా? అంతే అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఎప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపరాలు పోగొని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ నేను పెట్టుకోరా, నోట్లో పెట్టుకోరా బాబు. దన్నం ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెగ్గుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి.
ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయవేమనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని నడిపిని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? వెయ్యా? వెయ్యా? ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్నం పన్నుమే. అంతేనా? ఆ, తప్పకుండా. ఆ, డన్. done. గుడ్ లక్. సారీ అండి. మీరా? ఈ గొంతు నేను విన్నారు. ఓ, 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 మీరా అండి? నమస్కారం. నమస్కారం, నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను, చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. భుజం మీద చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను మీకు. రండి. పట్టుదల. ఇటు రండి. ఏమిటండి? వచ్చేసామండి. వచ్చేసాం. ఏమండి, ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే గాని వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి ఎలా కదండి. మరి? అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి, వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి, ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే, నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా. అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి. మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి, వేయమంటారా? ఏమండి, మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి, ఆ, వేయమంటారా? వెయ్యండి. తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనా? నిజమేనండి. ఏమండి, ఆ, వేయమంటారా? వెయ్యండి. గో, గో, గో. కావాలి. అయిపోయింది. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీదనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం, ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహుకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, దీన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు. ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా.
ఏ లేదా పెట్టరా మొగుడు వదిలేసిన లోపం మీకు వెళ్ళు వెళ్ళిపోట్రా పప్పేది నెయ్యేది ఏంటి కలుకోలేవా ఏమిటా తిండి? నిన్ను దాకా తిను తినకపోతే చస్తావన్నారు ఇప్పుడు తింటే చస్తానా చస్తే చచ్చాను మీకే నష్టమా నేను ఉంటేనే పోతేనే నేను మొగుడితో కాపురం చేస్తేనే చేయకుండా ముందు బాబులో తిరుగుతానే ఏమిటా మాటలు? నువ్వెవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టింపు ఈ వయసులో తెలుసో తెలియకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి నా కాపురాన్ని కూల్చేసింది నన్ను మొగుళ్ళు ఏం దాని చేసింది ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది నీకే నీ కాముంది ఆమెకు నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వెవరు నా తండ్రి నీ వయసంతా నాకంటే రెట్టింది ఈ వయసులో తెలుసో తెలియకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి నా కాపురాన్ని కూల్చేసింది నన్ను మొగుళ్ళు ఏం దాని చేసింది ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది నీకే నీ కాముంది ఆమెకు నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు నాకెవరు లేరు ఎవరు లేరు ఏమండి 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 సరళా అమ్మా సరళా సరళా ఏమిటమ్మా తొందరగా రమ్మా ఏమైంది తొందరగా రమ్మా నేను నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు ఏమిటో చూడు నాన్న ఏమండి నాన్న ఏమండి నాన్న నాన్న ఏమండి ఏమిటి సార్ అది ఏమిటి గురు? ఏమైంది? ఏం లేదు నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా. పద. దోసకాయల పల్లి కరెంటు కనెక్షన్ వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను. మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను. రోజులు పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న
వాడు 10 వందలు ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పావే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు? ఏమిటో వదినా, అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరంత ఆరోగ్యంగా ఉన్నాయన ఎలా పోయారు వదినా? అంతా నా కర్మ. ఈ మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి జారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు. ఉన్న పసుపు కుంకాలు వదులుకుని ఇది వచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చేరిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన 2 కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్లే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే. నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు. నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలున్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు. నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలో అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యావు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు. నువ్వెవరినన్నా ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా?
ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఆడవాళ్ళని పిసికి పారేస్తారు జాగ్రత్త. నల్లే లేదా నువ్వు ప్రేమించావా, పెళ్లి చేసుకున్నావా? ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఆడవాళ్ళని నిలబెట్టి నరకి పిసిస్తాను జాగ్రత్త. మిస్టర్ భరత్, నీ పరిస్థితి ఏం బాగుంటం లేదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నా. After all your job, this is life. That is job. Life is greater than your bloody job. Goodbye. Goodbye. Goodbye, your job, ladies' job. నేను బ్రతుకుతానని, తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు. అదృష్ట దేవతవి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు, అందుకే నేను బతికాను. భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు గాని నా బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు. అదే నా ఆనందం. ఆ ఆనందమే నాకు చాలు. నువ్వా? ఆ రోజు గోడ దూకుడు ఎందుకున్నావేనా? అవును, నేనే. ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది మీ ఇంటికి కాదు, మరి జనార్దన్ ఇంటికి. జనార్దన్ ఇంటికా? జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది. అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను. వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను. మరి జనార్దన్కి సాలకు సంబంధం ఉందని ఎందుకు చెప్పావు? ఆ రోజు నన్ను చూసి గుర్తుపెట్టావని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్లించాను. అయితే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. సారీ. తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ల కింద నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను
ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లె పువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళను రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఎవరు? ఎవరండి? సరళ ఇంతకు ముందున్న వాళ్ళ? వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు. లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. అమ్మా అరే ఏమిటి అది? అతను లోపల చూడండి, వెళ్ళి డాక్టర్ని చూడండి.
ఈ ఇంట్లో ఏం కావాలని గోడ దూకి రాబోయావు? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గోడ దూకడు. మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుళ్ళన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది. గుర్తించేలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమంటుంది. నన్ను వెళ్ళమంటుంది. అమ్మ వీళ్ళని స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేసారు. నాన్నగారితో చేయం చెప్తున్నారు, రండిటో. ఆవిడ ఈ ఇంటి దేవత, మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా. భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, మీ వయస్సు ఏమిటి అనేగా. అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను. నేను మనిషినంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు. తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది? పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది. దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం? భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదు భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు. కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుల్ని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు. విశ్రాంతి తీసుకో.